గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేం దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు. మన అసెంబ్లీలో ఇట్లా మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు. ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకుని పిట్టను కట్టినట్టు కాల్చేశాడు. వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు, పురంధేశ్వరి దగ్గరికి. తమ్ముడు, నేను నిన్ను కాపాడుకుంటాను తమ్ముడు, సరే నేను వెళ్తాలే ఉండు అని ఆపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చి, ఏంటమ్మా వచ్చావు, ఏమండి అని కన్నీళ్లు పెట్టి, మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నారు, అయినా గానీ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి లేదు, మా ఫ్యామిలీ ప్రిస్టేజీ ఎట్లా కొట్ట అన్నయ్య గారు అని కాళ్ళ దండం పెట్టేసింది. పోయి రాజశేఖర రెడ్డి గారు సరే మీకు తెలుసుగా, అమ్మా సరే అమ్మ అయితే నేను చేస్తానని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో, బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా, సెల్లో కూర్చోబెట్టకుండా, జైల్లో పెట్టకుండా, కోర్టు ఎక్కకుండా ఇంటికి